మహబూబాబాద్ జిల్లాలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య గ్యాస్ సిలిండర్లు తరలించడం చర్చనీయాంశంగా మారింది. నర్సింహులపేట మండలం నుంచి దుంతాలపల్లి మండలానికి భారీ ఎస్కాట్స్తో గ్యాస్ సిలిండర్లు తరలించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఓవైపు గ్యాస్ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా మరోవైపు ఇంతటి భద్రత మధ్య సిలిండర్ల తరలింపు జరగడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సాధారణ ప్రజలకు అందాల్సిన గ్యాస్ను భారీ పోలీస్ భద్రతతో ఇతర ప్రాంతాలకు తరలించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు తడపాల వరకు రహదారి నిర్మాణ పనులు పూర్తి కావడంతో అడవి ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకున్నాయి. పామునూరు నుంచి జల్లా డోలి తడపాల వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టారు. కేవలం 4 నెలల వ్యవధిలోనే గుట్టలు పుట్టలు దాటి ఈ పనులు పూర్తి చేయడం విశేషంగా మారింది. కర్రెగుట్టలో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులను సిఆర్పీఎఫ్ అదనపు డీజీ రవిదీప్ సింగ్ పరిశీలించారు.